స్వర మీడియా వారి డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారికి స్వాగతం పలుకుతూ, అలాగే ఈనాటి విశిష్ట అతిథులు హాస్యబ్రహ్మ డాక్టర్ శంకరనారాయణ గారు, దర్శకులు నరసింహరావు గారు, దేవనపల్లి సత్యనారాయణ గారు, అలాగే ఇంకా మిగతా ఆత్మీయులందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతున్నాను. మా గురువు గారు పరమావన దత్తాత్రేయ శర్మ గారు ఇచ్చేశారు, వారికి స్వాగతం. ఆలోచన వ్యవస్థాపకులు శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే ఆవిలాలపల్లి దామోదర శర్మ గారికి, మిగతా పెద్దలందరికీ పేరు పేరున ఆహ్వానం, స్వాగతం, ఆత్మీయ స్వాగతం. జూమ్ ద్వారా అంటే ఎవరం ఎక్కడ ఉన్నామో అక్కడే కూర్చొని వాళ్ళ ఇళ్లలో కూర్చొని ఇన్ని రోజులు ఈ కార్యక్రమాన్ని చేశాము. 500 ఎపిసోడ్లో ప్రత్యక్షంగా కలుసుకున్నారు. 500 ఎపిసోడ్లో అప్పటి వరకు కొంతమందే ఉన్నారు, ఇప్పుడు వేల మంది. ఉద్దీప్యస్వజాతవేదో భగ్రన్నిరుతిర్మమ పశువస్యవస్యవావహ జీవనంచ దిశో దిశా ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం త ఇంద్రస్యాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువము. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపా పశవో వదంతి సానో మంద్రేషమూర్జందుహాన ధేనుర్వాగస్మాన్నో పశుద్ధుతైతో అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు శుక్రవసిజ్యోతిరసితేజోవస్తవిదోస్తు నాక్షేత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః జ్యోతిష్కృతం త్వాసాదయామి జ్యోతిర్విదం త్వాసాదయామి మల్మలా భవంతి త్వాసాద. మా పేరు డాక్టర్ వావిలాల దామోదర శర్మ అండి, మైసూరు దత్తపీఠ ఆస్థాన జ్యోతిష పండితులు. అలానే ఈరోజు అంటే ఆశీర్వచనం అన్నారు, ఆశీర్వచనం కంటే ముందు ఏంటంటే మా పెద్దలు, నేను ఫస్ట్ టైం అండి, ఎప్పుడు చూస్తుంటాను, ఫాలో అవుతుంటాను, వీరిని జయప్రకాష్ నారాయణ గారిని ఎప్పుడు నేను ఫాలో అవుతుంటాను, చూస్తుంటాను. అందులో శ్రీనివాస్ రెడ్డికి చాలా మిత్రుడు, వీరందరూ చాలా మిత్రుడు. ఈరోజు నేను ప్రాక్టికల్గా దగ్గర నుండి చూశాను, చాలా ఆనందం అనిపిస్తున్నది. అలానే దీనిలో రామ్మోహన్ రావు గారు సహస్ర అంటే ఈరోజు 1000 ఎపిసోడ్లు కావడం అనేది చాలా అద్భుతమైనటువంటి యొక్క విషయం. ఇందులో అందరూ సాహితీవేత్తలు, ప్రతి ఒక్కరు అన్ని రంగాలలో ఉన్నటువంటి వారు అందరూ ఉన్నారు. నాకు జ్యోతిష్ శాస్త్ర పరంగా అవకాశం ఇచ్చారు, ఒకరోజు జ్యోతిష్ శాస్త్ర పరంగా కూడా ఇచ్చారు. దానిలో అందరికీ ఇది సహస్రమైంది, మళ్ళీ సహస్రం కూడా కావాలని బ్లెస్సింగ్స్ ఏంటంటే ఒక వేద మంత్రంతో ఇచ్చి కంప్లీట్ చేస్తాను. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశ్రవన్నాథభస్యేదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతే ధీనామవిత్రియవతు జాతవేదసే సునవామసోమమరాతి యతో నిదహాతి వేదః సనపరుషజతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః. ఓం దేవస్య గృహే గృహే దేవస్య దేవస్య గృహే గృహే మునయో మునయో గృహే గృహే మునయః మునయో వసంతి వసంతి మునయో మునయో వసంతే వసంతి దేవానాం దేవానాం వసంతి వసంతి దేవానాం దేవానాం కవయ కవయో దేవానాం దేవానాం కవయః కవయ పార్థివా సత్పార్థివా సకవయ కవయ పార్థివాసః పార్థివాస ఇతి పార్థివాసః దేవా ఇదమిదం దేవా దేవా ఇదం
इदं मे इदं मे सुमनस्यमानो मे सुमनस्यमानो दिवि दिवि सुमनस्यमानो दिवि दिवि देवा दिवि दिवि देवा वसवो देवा वसवः दीर्घं वसवो दीर्घमायुः आयुरित्यायुः సభను ప్రారంభించడానికి ముందు ఆ సభ అనేది దిగ్విజయంగా ఎవరి మనస్సులో ఏ విధంగా ఉండదో ఇక్కడ వాగ్దాటి రావాలని ఒక ఆశీర్వాదం. ఎందుకంటే మనం ఇంట్లో ఎంతో అనుకొని వస్తాం, ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని మర్చిపోతాం. ఎగ్జామ్ పరీక్ష రావాలని అనుకుంటాం 4 రోజులు. ఎందుకంటే ఒక వేదిక పోతే హైకోర్టు జడ్జి వచ్చారు, పరిశాన్ అయినా 4 పేజీలు రాసుకొని వచ్చాడు. రవీంద్రబాబు చూస్తున్నా అంతే. అయిపోయిన తర్వాత ఏంటంటే స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత అయ్యో అది మర్చిపోయింది ఏంట్లా అన్నాడు. అలానే అంటే ఎలా అయితే అంటే మనందరికీ ఏంటంటే ఇక్కడ ఎంతో మందికి ఎంత వాగ్దాటాన్ని ఇచ్చేటువంటి మాకు మీరు ఉన్నారు కాబట్టి అందరికి ఒక కొండంత అండ ఇక్కడ ఉన్నారు అంటే కొండంత అండ అందరికీ కూడా అందరి మనోవాంఛ నెరవేరాలని మళ్ళీ ఈ యొక్క మాట సహస్రం ఏంటి మళ్ళీ సహస్రం కూడా మళ్ళీ ఇలానే జరగాలని కోరుకుంటూ అందరికీ శుభ ఆశీస్సుల కంటే నమస్సుమాంజలు. అందరికీ స్వస్తి. కార్యక్రమాలు జరిగాయి.